న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. స్కూల్లో మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఆ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ ప్రతి స్కూల్ వాడు పాటిస్తే సీజర్స్ గురైనా ఫిట్స్ గురైనా వాళ్ళు ఇవ్వాల్సిన అవగాహన కానీ ఇవన్నీ కూడా చాలా ఈ మధ్య కాలంలో మిస్ అవుతుంది. మన ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఇప్పుడు మనం న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కూల్లో మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాళ్ళు ఇవ్వాల్సిన అవగాహన కానీ ఇవన్నీ కూడా చాలా ఈ మధ్య కాలంలో మిస్ అవుతుంది. సో దాని గురించి మీరేమంటారు సార్? స్కూల్లో మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు అసలు బేసిక్ సేఫ్టీ మెజర్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ కానీ ఏది తీసుకోవడం లేదు అసలు. ఆ ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ ప్రతి స్కూల్ వాడు పాటిస్తే అసలు ఏ సమస్యలు రావు. ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అంటే అప్పుడే వాడు ఇమీడియట్గా ఇంజురీ జరిగినా లేకపోతే వాడు సీజర్స్ గురైనా ఫిట్స్ గురైనా మన ఫీవర్ వచ్చినా ఎలా మేనేజ్ చేయాలని స్కూల్ వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు, వాళ్ళ స్కూల్ నుంచి పికప్ చేసుకొని పీడియాట్రిషియన్ దగ్గరికి వచ్చే వరకే చాలా టైం వేస్ట్ అవుతుంది. రెండోది స్కూల్లో ఏంటంటే కార్నర్స్ ప్రొటెక్ట్ చేయడం కానీ స్టేర్ కేస్ దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వాడు ఏమైనా నోట్లో పెట్టుకుంటుండని కానీ వాడు సమ్స్ వాటర్ ట్యాంక్స్ సరిగా క్లోజ్ చేస్తున్నారా లేదా కానీ ఇంజూరీస్ కానీ వేరే పిల్లలు కానీ వీడిని ఇంజూరీ దెబ్బలు తాకిస్తున్నా పుష్ చేస్తూ ఉంటారు, దెబ్బలు తాకించుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా మనం కేర్ తీసుకునేది? స్కూల్కి మనం పంపించాలన్నా కూడా భయపడాల్సిన స్థితిలో ఉన్నాం. మన ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వాడు 3.5 years ఒక స్కూల్లో చేతిలో పెడుతున్నప్పుడు వాడు అంతే రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. కానీ ఏమని సైన్ తీసుకుంటున్నాడు పేరెంట్స్ దగ్గర, యాజమాన్యానికి ఏ సంబంధం లేదన్నాడు. అది తప్పది. వాళ్ళని నమ్మి మనం పంపిస్తున్నప్పుడు ఒక 4 ఆయమ్మలను పెట్టైనా సరే ఒక కేర్ టేకర్స్ పెట్టైనా సరే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు తీసుకున్న పక్షంలో పేరెంట్స్ని అక్కడ ఇన్వాల్వ్ చేయండి, లేదా పేరెంట్స్ సంబంధించిన కేర్ టేకర్స్ ఉంచమని చెప్పండి. సో సేఫ్టీ మెజర్స్ లోపిస్తున్నాయి. సీజర్స్ అలా పెట్టి ఉంటాయి, పిల్లలు ఆడుకుంటారు, ఎవరు చెప్పలేదు నాతో ఉండడు. హైఫై స్కూల్స్లో ర్యాంప్స్ మీద పరిగెత్తా ఉంటారు, పడిపోతూ ఉంటారు. చాలా మంది పిల్లలు లాసరేషన్స్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ నుంచి పడిపోయి వస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మన గవర్నమెంట్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్కి తేడా లేకుండా అయిపోతాం. ఏ స్కూల్ అయితే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు తీసుకుంటారో ఒక పీడియాట్రిషియన్ వాళ్ళతో అనుసంధానం ఉంచి వాళ్ళ స్టాఫ్ని ట్రైన్ చేసి ఒక నర్స్నైనా అక్కడ పెట్టి ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఆ స్కూలే సేఫ్. సో స్కూల్ యాజమాన్యం ఒకటి. రెండోది ఇమ్యునైజేషన్ రికార్డ్స్ని ప్రతి టైంకి వాళ్ళకి ఇప్పించడం, వ్యాక్సిన్స్ అన్ని వాళ్ళు కరెక్ట్ రికార్డ్ ట్రాక్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇమ్యునైజేషన్స్ కనుక వాళ్ళు బ్రేక్ అయింది అనుకోండి స్కూల్స్ రిమైండర్స్ చేయించడం, మీరు వ్యాక్సిన్ వేయించలేదు ఎందుకంటే వేరే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు కదా. అది సిక్ అయిన పిల్లల్ని ఐసోలేట్ చేయడం. ఇదివరకు ఏంటంటే ఒకరిద్దరు సిక్ అయితే వాడిని రానిచ్చేవారు కాదు, మిగతా వాళ్ళు సేఫ్. ఇప్పుడు రౌండ్ ద ఇయర్ చాలా మంది పిల్లలు సిక్ అయి ఉన్నారు, వాడు ఎవరిని ఆపలేదు, ఆ మిగతా వయసు పిల్లలందరూ సిక్ అవుతానే ఉంటారు. ఇలా అవ్వద్దంటే స్క్రీనింగ్, పిల్లలు హెల్త్ స్క్రీనింగ్, వాడు ఎంట్రీ అవుతూనే జలుబు దగ్గు తుమ్ము జ్వరం ఏమున్నా సరే వాళ్ళని ఐసోలేట్ చేయించడం, సిక్ రూమ్ సపరేట్ ఉంచాలి, పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి. చూడమ్మా వాడు సిక్ ఉన్నాడు, వాళ్ళని ట్రీట్మెంట్ చేసి పంపించాలి. హెల్దీ కిడ్స్ తోటి సిక్ చిల్డ్రన్ వేరువేరుగానే ఉంచాలి. సో క్లాస్ రూమ్స్ వేరువేరుగా ఉండాలి. సిక్ చిల్డ్రన్ని ఐసోలేట్ చేయడం, అవసరమైతే సిక్ లీవ్ ఇచ్చేయడమే మంచిది. ఐసోలేట్ ఉంచకపోతే స్కూల్ మొత్తం సిక్ అవుతుంది. అలాగే టీచర్స్ సిక్ అవుతారు కానీ వాళ్ళు ఐసోలేట్ అవ్వరు, వాళ్ళు ఐసోలేట్ అవ్వాలి. ఓకే సార్.